ఈ నెల పెన్షన్ వచ్చిందా? రాలేదు సార్ ఇంకా. ఎన్ని గంటలకు వచ్చిన్నారు ఈ రోజు పొద్దున? ఈ రోజు ఉదయం 8 నుంచి ఇక్కడ కూర్చున్నాము. 8 నుంచి కూర్చున్నాము. ఇప్పుడు ఇంకా ఈ 4 గంటలకు ఇస్తామంటే ఏదో ఇంటికి వెళ్ళిపోతాం. త్వరగా 4 గంటలకు ఇస్తా అన్నారు అంటున్నారు. మరి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇంటికే వచ్చి ఇచ్చేది? ఇంటికి 1వ తారీఖు తెల్లారి సేకటిన 6-6:30కి మా ఇంటికి వచ్చేది. పడుకునే నేర్పేసి ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చే 2-3 నెలలు కూడా ఇట్లే ఉండబోతున్నాయట. మరి మీకు కష్టంగా ఉంటుందా? చాలా కష్టం సారు. ఇప్పుడు మాకు నాకు 70 సంవత్సరాలు అయింది. ఇంకా నాకైనా వయసు ఉన్నారు కదా, అలా ఎంత బాధపడతారు సార్. మంచి పద్ధతి కాదు సార్ ఇది. మన గరీబులది ఇంత అవస్థ సుఖమేటి సార్ ఇది. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు ఇప్పుడు పొద్దున? వచ్చామంటే ఇక్కడే బెల్లిపూడి లోపే మాది. నేను కష్టపడి బతికినాను సార్. దుకాణానికి బిస్కెట్లు ఉండలు జంచుకులు ఇచ్చినాను. అయితే ఇప్పుడు బంద్ చేశాను, పెన్షన్ దొరుకుతుంది అనేసి. అందులో నాకు 150-200 రావాల్సింది, అది బంద్ అయింది. పెన్షన్ తేలాలి కానీ కూర్చుని నాకు అది రాలేదు. మరి దీనికి కారణమైన వాళ్ళకి ఓటేస్తారా? అంటే చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసి మరీ ఆపిచ్చిండంట ఇదంతా. లేదు, నేను మా ఓట్లని జగన్కే పడతాయి. జగన్ అన్న మా అన్న అతను. అంతకు ముందుకు కూడా ఇంత కష్టపడ్డ వాళ్ళ మీరు జగన్ రాక ముందుకు జగన్ రాక ముందు ఇదే బాధ. ఆ ఎండల మండప దగ్గర అక్కడ పోటల కొలది కాశారు. జగన్ అని రాగానే అంత సదుపాయం మాకు అయినది. గడిచిన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంచి ఇంటికి బాధ లేదు, హ్యాపీగా ఉంది. ఈ పిటిషన్ వల్ల ఇంత బాధ గదివులకి ముసలికి ముద్దోళ్ళకి చాలా కష్టం అవుతున్నారు. మరి ఇంత బాధ పెట్టవచ్చా మిమ్మల్ని? అది బాధ పెట్టకూడదు, అది పద్ధతే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.